ఇంకా మూవీ రిలీజ్ అయిన ఇమ్మీడియేట్‌గా దానికి సంబంధించిన రివ్యూ అనేది వచ్చేస్తుంది. అది ఎంత ఎఫెక్ట్ చాలా చేస్తుందన్న తప్పమ్మా. విషయం చాలా తప్పది. తెలియట్లేదు. నేను నిజంగా చెప్పనా? హ్మ్. నాకిద్దరు ముగ్గురు నేను రివ్యూస్ నేను చెప్తున్నాను గదా! నాకు హ్మ్. ఓన్లీ వాట్సాప్ ఒకటి తెలుసు. హ్మ్. ఎవరన్నా ఫోను చేస్తే హలో లేతే కట్ జేయటం. హ్మ్. నాకు వేరే సోషల్ మీడియాలో ఎళ్ళను. నేను దేంట్లోనో ఉన్నట్టు మా పిల్లలు ఏమైనా ఒకటి రెండు ఆపరేట్ చేయొచ్చేమో గానీ నాకసలు సంబంధం లేదు. హ్మ్. నేను ఈ సినిమా మా బోస్ వల్ల అసలు ఎలా ఉంది? ఏంటి? చూద్దాం. హ్మ్. రిలీజ్ అయింది. బావుందని చెప్పారు. నేను చూడలేదు అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేస్తే హ్మ్. ఆడికి ఒక షార్ట్ పెట్టి చేయరా అంటే చేయడు. ఒక షార్ట్ చేయరా అంటే చేయలేడు. హ్మ్. ఆడు ఇంకొకడు రెగ్యులర్‌గా కనిపించే వ్యక్తులే ఇద్దరు ముగ్గురు యూట్యూబ్‌లో వచ్చి సినిమా రివ్యూలు చెప్తుంటారు. అవును. నేనైతే నేనసలు. హ్మ్. ఆళ్ళు చూస్తే అయ్యో! సినిమా పోయిందా? హమ్మయ్య! వేణు ఎలా వేణు ఇంత కష్టపడ్డారు. ఇంత కష్టపడి వరదల్లో చేసాం. బహుశా ఏమైపోతాడు పాపం. హీరో, హీరోయిన్స్ ఎంతో కష్టపడ్డారనిపించింది. నేను ఆ రోజంతా సినిమా నేను ఫస్ట్ డే వాళ్ళది చూసి లైఫ్‌లో మళ్ళీ చూడనింక. హ్మ్. మొన్న చూడటమే. అమ్మ నా ఎలా చెప్పారు సినిమా హిట్టు. అంటే వీళ్ళకి డబ్బులివ్వాలన్నమాట. ఈ డబ్బులిస్తే అంటే అందరూ కాదమ్మా దీంట్లో కొంతమంది. అవును. 50% చాలా చెప్తారు. జెన్యూన్‌గా చెప్తారు. సినిమా ఎలా ఉందో అలాగే చెప్తారు. హ్మ్. చెప్తారు. హ్మ్. ఈ ఎదవలకి వీళ్ళు కనిపించకుండా పోతారు. ఈ నా కొడుకులు నాకు. నేను సినిమా డైరెక్టర్‌నో నేను ప్రొడ్యూసర్‌నయితే ఇంటికెళ్ళి కూర్చొస్తా. అవును. మీతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటారా? అంటే లేదమ్మా. నాకు ఎప్పుడైనా ఆళ్ళు పిల్లనా ఇట్లాగా కొడుకులు సినిమా ఆళ్ళు మాతో ఏం రివ్యూ గురించి ఇట్లా లేదు లేదు. వచ్చింది. లేదమ్మా. ఆళ్ళు పిల్లనా కొడుకులు ఆళ్ళు మాతో ఏం మాట్లాడతారాళ్ళు. వాళ్ళు కాకపోయినా అంటే ఆ! మీ ఫ్రెండ్సో ఎవరో ఆ! ఒకళ్ళు. సినిమా అప్పుడు నేను, శ్రీకాంత్ ఇంకోళ్ళు ఏదైనా సినిమా వస్తుందంటే హ్మ్. ఇంకా నా తోటి ఆర్టిస్టులు హ్మ్. కొంతమంది ఉంటారు కదమ్మా! అంటే ఒక సినిమా సినిమా బావుంది అన్న మాట మనం వింటాము. అవును. మనకు ప్రత్యక్షంగా తెలుసు. అవును. కానీ ఇలా ఎక్కడో ఒక చోట విని ఇంత నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు అని మీ దాకా వచ్చిన సందర్భం నేను ఏదైనా? చూసాను ప్రత్యక్షంగా. నేను చూసాడు ఎవరో ఆ! ఇంకోళ్ళెవరో ఇద్దరు ముగ్గురున్నారు. హ్మ్. పాపం ఒకళ్ళిద్దరు చాలా చెప్పారు. జెన్యూన్‌గా చెప్పారు. హ్మ్. క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ బావుంది. విలన్ చాలా చేశాడు. హీరో, హీరోయిన్స్ అద్భుతం. డైరెక్టర్ ఎక్సలెంట్. ఇయన్నీ చెప్పారు. కానీ ఫస్ట్ చూడగానే హ్మ్. ఇది కనిపిస్తే నెక్స్ట్ సినిమాకెళ్ళేవాడు చూసి ఎవడో నాలాంటోడనుకోండి చూడడం సినిమాకెళ్ళడు. అది వేరే హ్మ్. విషయం. ఇప్పుడు మీలాంటోళ్ళు సినిమాకెళ్దాం అనుకున్నారు ఇది చూస్తే ఆగిపోతాం. ఆగిపోతారుగా. అంతే. ఆ దీనివల్ల ఏం లాభం? ఏం వ్యూస్ వాళ్ళు ఒస్తాయి అంతే. వాళ్ళు వ్యూవర్‌షిప్ అయ్యుండొచ్చు. వీళ్ళకెంతొస్తదమ్మా? వాళ్ళ వ్యూవర్‌షిప్ ఎళ్లి 10థ్ క్లాస్ కూడా పాస్ అయ్యుండరు. హ్మ్. సినిమా వాల్యూ తెలీదు. దరిద్రపు గొట్టు సినిమా అయితే నువ్వు చెప్పేదేంట్రా? ప్రజలే చెప్పేస్తారు. నిజం. ఎళ్ళొద్దని. కదా! అవును. ఇది నేను బాధతో ఉంటున్నా. ఇంతకుముందు నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. హ్మ్. ఇంతకుముందు పట్టించుకునేవాడిని కాదు నేనసలు. హ్మ్. వాళ్ళకి కోపం రావచ్చు డెఫినిట్‌గా నా మీద. కోపం వస్తే మాత్రం ఏమవుతుందమ్మా? కదా! వాడు సినిమా తీస్తే, వాడు డైరెక్ట్ చేస్తే ఎవరైతే సో కాల్డ్ ఇప్పుడు నేను చెప్పానో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు, హ్మ్. ఆ రివ్యూ కోసం వాడు వెయిట్ చేస్తాడే అప్పుడు బాధ తెలుస్తుంది. ఈ 2, 3 రివ్యూలు చూసి ఈ బోసు లేకపోతే మా వేణు గారో, వాడి టీమో, నితినో, సాయో వీళ్ళందరూ వంశీ వీళ్ళందరూ ఎంత టెన్షన్ పడి ఉంటారు. అవును. కదా! అవును. ఇప్పుడు ఈటీవీ అంటే వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా! పెద్దోళ్ళు బాపినీడి గారికో ఇంకోళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా! అవును. సినిమా అని నాకు మాత్రం చాలా బాధేసింది. ఇలా కూడా చెప్పుండనసలు. హ్మ్. చాలా బాధేసింది. ఆ రివ్యూలు చూసి. ఇంక చూడను. అంటే యాక్చువల్‌గా కాంట్రోవర్సీస్ అన్నీ గూడా ఎవరైతే లైమ్‌లైట్‌లో ఉంటారో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. హ్మ్. మోరోవర్ సినీ ఇండస్ట్రీ మీద ఆ! ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇది వస్తూనే కరెక్టేనమ్మా. ఉంటుంది. ఫెయిల్ అని చెప్పొచ్చు. కానీ వాళ్ళేం చేయాలంటే హ్మ్. ముసుగేసుకొని హ్మ్. ఎక్కడైతే వాడు చెప్తుంటాడో అక్కడికెళ్ళి అడ్రెస్‌లు ఈజీ కనుక్కోవడం ఇండివిజువల్. అయితే పోలీస్ కంప్లెయింట్ ఇస్తే ఏం చేయలేం వీళ్ళతోని. హ్మ్. ముసుగేసుకొని కొట్టాడు. చెత్త కొట్టాడంటారే అలా కొట్టడం. నాదొకటే మార్గం దీంట్లో. అంతే. ఎంత కష్టం అమ్మా! ఈ సినిమా వరదల్లో పడి, వానల్లో పడి అసలు ఎంత నేనెళ్ళి లొకేషన్‌కెళ్ళాక వరదొచ్చింది. నేను బయట రావటం లేదు. నేను హైదరాబాద్ రావాలి. హ్మ్. ఒక వంతెన పడిపోయింది. ఎవరో చనిపోయారు. ఇన్ని ఇబ్బందులు మాకు ఫుడ్డు లేదు. అసలు ఎంత టెన్షన్ పడేవాడో. దాంట్లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్‌లో నేనొకడిని, అమ్మాయి ఒకతి. నా పక్కన చేసిన అనితా చౌదరి గారు ఆవిడొకావిడ. అవును. మిగతా వాళ్ళంతా కొత్తోళ్ళు. మాకు కూడా అంత మారుమూల తెలంగాణ మూలకెళ్ళి హ్మ్. చేయటం అనేది మాకు ఫస్ట్ టైమ్. ఇలాంటి సినిమాని ఫస్ట్ రివ్యూలోను కాస్తన్నా జెన్యూనిటీ చూపించకుండా చెప్తే ఎలాగమ్మా అసలు? కరెక్టే. ఆ! అది నిజంగా చెప్పనా? హ్మ్. వాళ్ళు సినిమా చూడలే. నాకు తెలిసి అప్పుడు సినిమా కూడా అయ్యుండదు. హ్మ్. అవును. అలాంటి ఇంక వదిలేద్దాం అంతే. అనుకుంటే అంతే అంతే. వదిలేద్దాం. ఆడు పిక్ పాకెట్‌తో సమానం అంతే.